నమస్తే అనిల్ రెడ్డి. జనసేన పార్టీ గురించి ఏమేమో మాట్లాడుతున్నావు. జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, సిగ్గుందా అని మాట్లాడుతున్నావు. గదే మాట నేను నిన్ను అడుగుతున్నాము. నువ్వు ఇప్పుడు పనిచేస్తున్న పార్టీ ఎక్కడిది? గతంలో నువ్వు జగన్ పార్టీలో పనిచేసినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? జనసేన పార్టీ అభ్యర్థులను నువ్వు కించపరుస్తున్నావు. గుర్తుపెట్టుకో, జనసేన పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డ పోటీ చేసిండు, ఒక ఓసీ బిడ్డ పోటీ చేసిండు, ఒక ఎస్సీ బిడ్డ పోటీ చేసిండు, ఒక ఎస్టీ బిడ్డ పోటీ చేసిండు. ముఖ్యంగా కళ్ళు కనబడకుండా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తా అంటే ఆ బిడ్డకు కూడా మా జనసేన పార్టీ అవకాశం ఇచ్చింది. సరిగా నడవడం రాకున్న ఆడబిడ్డకి కూడా మా జనసేన పార్టీ అవకాశం ఇచ్చింది. చదువుకున్నలకు అవకాశం ఇచ్చింది, సామాన్యులకు అవకాశం ఇచ్చింది, చెప్పులు కుట్టే సోదరునికి కూడా మా జనసేన పార్టీ అవకాశం ఇచ్చింది. మీ పార్టీ ఇట్లాంటి సామాన్యులకి ఒక్కనికన్నా సీట్ ఇచ్చిందా? దాని గురించి మాట్లాడు. గతంలో నువ్వు పిచ్చి కూతలు కూసినందుకే నీ సొంత ఊర్లోనే అభ్యర్థిని ప్రజలు ఓడించిర్రు. నువ్వెవడు జనసేన పార్టీ గురించి మాట్లాడడానికి? ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. పవన్ కళ్యాణ్ అనే పేరు తీస్తే ఫేమస్ అయిపోవచ్చు. ఎందుకంటే నువ్వెవడో ఎవడికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడక ముందు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి పదే పదే వార్తల్లో ఉంటున్నావు. ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు సహాయం చేస్తే కూడా దాన్ని కూడా నువ్వు విమర్శిస్తున్నావు. అంటే ఇంతకీ నీ జేబులోకించి ఒక్క రూపాయన జనాలకు ఖర్చు పెట్టినవా? ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు. నీ జేబులోకించి రూపాయి తీయవు కానీ నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితోటి తెలంగాణలో పోటీ చేస్తాం, కర్ణాటకలో పోటీ చేస్తాం, అవసరం అయితే మహారాష్ట్రలో కూడా పోటీ చేస్తాం. నువ్వే కూడా అసలు నీ పార్టీ ఏమో అన్ని చోట్ల పోటీ చేయొచ్చు. జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ. తెలంగాణలో పోటీ చేస్తే తప్ప. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రజలు ఖచ్చితంగా నీలాంటోడికి బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మేము మళ్ళా మాట్లాడతాం. జై హింద్, జై తెలంగాణ.